ఉన్నారు. కానీ జనసేనకి చాలా అసలు నాకు తెలిసి అయితే ఒకరిద్దరు కూడా వచ్చిన పరిస్థితి లేదు. భారతీయ జనతా పార్టీ కూడా సేమ్ అదే పరిస్థితి అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఈ మూడు పార్టీల పరిస్థితులు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీలో కూడా దినకర్కి ఇచ్చారు. దినకర్ అన్ని చేయగలిగిన వ్యక్తి అతను, అంటే అన్ని నాలెడ్జ్ ఉన్న వ్యక్తి. సిఏగా ఉన్నాడు, కొంచెం పొలిటికల్ గా నాలెడ్జ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అనేది ఇవ్వండి, ఎవరికైనా ఇవ్వండి. దినకర్ అంటే ఉదాహరణకి దినకర్ అని చెప్పాను తప్ప, ఇప్పుడు అలాంటివి ఇప్పుడు ఉదాహరణకి జీవీ రెడ్డికి ఇచ్చారు. జీవీ రెడ్డి కూడా బాగా చదువుకున్న వ్యక్తి, అతనికి ఏ పదవి ఇస్తే ఆ పదవి బాగా చేయగలిగిన వ్యక్తి. ఇట్లా ఇస్తే గనక ఇప్పుడు మళ్ళీ పట్టాభి విషయం తీసుకున్నా కూడా పట్టాభి ఎన్నో కేసులు పెట్టించుకుని తన పిల్లలు కూడా ఇంట్లో భయపడే పరిస్థితి. అంటే ఇప్పుడు కేసులు పెట్టించుకున్న వాళ్ళకి అక్కడ న్యాయం జరిగింది, బాగా చదువుకున్నవాడు, బాగా మాట్లాడగలిగిన వాడు, తెలివైన వాడు అన్న జీవీ రెడ్డి లాంటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ దినకర్ లాంటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇట్లాగా మీరు ఏ పదవి ఇచ్చా అంటే ఈ ముగ్గురిని ఉదాహరణగా మరి చెప్పాను, మిగతా అందరినీ తక్కువ చేస్తాను కాదు, తక్కువని గుర్తొచ్చారు కాబట్టి ఆ ముగ్గురు పేరు చెప్పాను అంతే తప్ప. అంటే ఆ పదవికి ఇచ్చిన దానికి న్యాయం చేయగలుగుతారా లేదా అని చూసి ఇస్తే గనక ఆ పదవి ఇచ్చినందుకు మీకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ కార్పొరేషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో కనుక పనులు జరిగితే ఆటోమేటిక్ గా రాష్ట్రం డెవలప్ అవుతుంది. ఆ కార్పొరేషన్ ద్వారా ఆ మంత్రి బాగా పనిచేయగలుగుతాడు. ఆ మంత్రి బాగా పనిచేస్తే ప్రభుత్వం ఆటోమేటిక్ గా అక్కడ నిధులు వస్తాయి, మంత్రి దగ్గరికి నిధులు వస్తాయి. మంత్రి దగ్గర కార్పొరేషన్లు అన్నిటికీ కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కార్పొరేషన్ 100 కొద్ది కార్పొరేషన్ అనౌన్స్ చేశారు, సలహాదారులు 100 కొద్ది సలహాదారులు అనౌన్స్ చేశారు. ఎవరికి డబ్బులు లేవు, ఊరికి వాళ్ళకి ఇచ్చే జీతాలు, కారు ఇవి తప్ప ఇంకేమీ లేవు. కానీ ఇప్పుడు ఏమైతే మీరు కార్పొరేషన్ అనౌన్స్ చేస్తున్నారో వాటికి డబ్బులు కూడా కేటాయిస్తే కనుక వీళ్ళు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. పనిచేయడం ఎప్పుడైతే పనిచేస్తారో, ఇన్ని కార్పొరేషన్లు ఒకేసారి పనిచేస్తే రాష్ట్రం ఆటోమేటిక్ గా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల ఇన్ని బ్యాలెన్స్ చూసుకుని వెళ్ళాల్సిన బాధ్యత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. చంద్ర గారు, సో మొత్తానికి శ్రీరామ్ గారు కూడా మీరు ఏదైతే మీ ఆలోచన ఏదైతే ఉందో, శ్రీరామ్ గారి ఆలోచన కూడా సేమ్ అదే విధంగా కనిపిస్తూ ఉంది. ఇది చాలా క్లిష్టమైనటువంటి సమయం. అంటే సీట్లు, ఎమ్మెల్యే సీట్లు పంపకానికన్నా కూడా ఇప్పుడు ఈ 3వ విడత నామినేటెడ్ పదవుల భర్తీ అనేది కొంచెం కత్తి మీద సాములాగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సేమ్ ఎమ్మెల్యే సీట్లు విషయంలో కానీ, వారికి సంఖ్యా విషయంలో కానీ, లేకపోతే అభ్యర్థుల విషయంలో కానీ ఎలాంటి తర్జన పడ్డారో అప్పుడేంటంటే బహిరంగంగా పడేవారు. ఇప్పుడు అలా కాదు, ఆఫీసుల్లోనే కూర్చొని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గారు కూర్చొని చర్చించుకోవటం, డిస్కషన్స్. నాకు తెలిసి ఏ మంత్రుల ప్రిఫరెన్స్ కూడా ఇక్కడ లేదనుకుంటా. చంద్ర గారు, ఉందా రికమెండేషన్, మంత్రుల రికమెండేషన్ తోటి ఈ కార్పొరేషన్కి చైర్మన్ ఇవ్వండి అని ఏమన్నా జరుగుతూ ఉందా? లేదు. ఒక సెంటర్ పాయింట్ ఆఫ్ వ్యూ మెయిన్ అధికారం, బదిలీలు, పదోన్నతులు కావచ్చు, అన్నీ కూడా లోకేష్ గారి కంట్రోల్లో జరుగుతుంది అనేది అందరికి తెలిసిన అంశమే. ఓకే. అండ్ కంప్లీట్గా పరిపాలన కేంద్ర ప్రభుత్వం సమన్వయం చేసుకోవటం, రాజధాని నిర్మాణం, పరిశ్రమలు తీసుకురావటం ఆ బాధ్యత చంద్రబాబు నాయుడు గారు. మిగతా కేంద్ర ప్రభుత్వం నుంచి సఖ్యతతో ఉంటా గ్రామాల అభివృద్ధి చేయటం, గ్రాస్ రూట్ లెవెల్లో ముందుకు తీసుకెళ్లే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మీరు ఫర్ యువర్ కైండ్ ఇన్ ప్రవేశ్ బాబు నాయుడు గారు ఒక్క రిఫరెన్స్ కూడా ఇవ్వట్లా, కనీసం తిరుపతికి లెటర్ కూడా ఇవ్వట్లా, దేంట్లో జోక్యం చేసుకోవట్లా. అడ్మినిస్ట్రేషన్ అనుభవం ఉన్నదనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారికి వదిలేశారు. అదే అందిపుచ్చుకొని అదే చేతకనదనంగా టీడీపీ భావిస్తే కనుక చాలా చోట్ల ఆరోపణలు వచ్చినాయి. గుంటూరు, కోస్తా, రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలో కూడా ఒకే సామాజిక వర్గానికి ఎక్కువగా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, మిగతా బదిలీల విషయంలో కావచ్చు ఒకే సామాజిక ఇచ్చారని ఆరోపణలు ఉన్నాయి. అంటే ఓపెన్గా చెప్తున్నాయి, ఆ వాస్తవాలు. దానివల్ల ఏమవుతుంది, ఇంతకాలం 6 కాలం కష్టపడిన వాళ్ళకి, రైతులు ఎలా అయితే వరదలు వచ్చి ఇదవుతారో, దశాబ్దం పార్టీ జెండా మోచిన పరిస్థితి ఏంటి? దాన్ని నమ్ముకున్నారు. టీచర్లో చాలా హెల్ప్ చేశారు, పోలీసుల్లో చాలా అవుట్రైట్గా చేశారు, వివిధ ఉద్యోగ సంఘాల్లో కూడా చేశారు. వాళ్ళందరూ కూడా డిసప్పాయింట్తో ఉన్నారు. అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలియకో ఐ డోంట్ నో, అది కూడా తెలుసుకొని గ్రాస్ రూట్ లెవెల్లో, ఎందుకంటే ఒక వర్గం, ఒక మనిషిని తన వైపు నిలబడిన వాళ్ళకి, కష్టకాలంలో ఆ పార్టీని ఆదుకున్న వాళ్ళకి ఆసరాగా పవన్ కళ్యాణ్ గారు ఉండాలి. కాబట్టి అటువంటి వ్యక్తులకు కూడా పదోన్నతుల విషయంలో కావచ్చు, బదిలీల విషయంలో కావచ్చు జోక్యం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే రాజకీయం రాబోయే 25 సంవత్సరాల భవిష్యత్తు యువత మీ వైపు ఉన్నారు, మీరు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి మిమ్మల్ని నమ్మిన వాళ్ళకి తీసుకెళ్లాలి. ప్రతి సెక్టార్లో ఏ పని కావాలని ఎంఆర్ఓ ఆఫీసులో అంటే టీడీపీ వ్యక్తి వెళ్తే పని అవుతుందంటే, జనసేన వ్యక్తి వెళ్ళినా పని అయిద్దనే భావన ఉండాలంటే వాళ్ళకి కూడా ఒక పదవి కావాలి, వాళ్ళకి పదవి ప్రోటోకాల్ కావాలి.
బదిలీల విషయంలో కూడా ఈ రోజు వరకు కూడా గౌరవాన్ని వారికి కల్పించారు. ప్రభుత్వం వచ్చి 5-6 మాసాలు అవుతున్నా ఒక్క విషయంలో కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే పూర్తిగా 13,336 గ్రామాల్లో ఏవైతే గ్రామసభలు పెట్టి వరల్డ్ రికార్డ్ సాధించారో అదేవిధంగా తన పార్టీని సంస్థాగతంగా నిర్మించుకోవాలి, ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఉండాలి. అదే సమయంలో పార్టీని నమ్ముకున్న వాళ్ళకు కూడా ప్రతి విషయంలో కూడా ఎట్లయితే టీడీపీ ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మిగతా ఈ నమ్ముకున్న బడుగు బలహీన వర్గాలు మిగతా అన్నీ ఉన్నాయి సప్రెసర్ గ్రూప్స్, వాళ్ళందరికీ కూడా ప్రాధాన్యత ఈ ప్రభుత్వంలో ఉంటేనే మీరు అనుకున్న కళ నెరవేరిద్ది. ఇందాక సార్ చెప్పాడు, చాలా చక్కగా చెప్పారు. ఎన్నో ఆశలతో ఈ కూటమిని తీసుకొచ్చారు. ఒక టీడీపీతో కాల ఎంతో సాక్రిఫైస్ చేసి జనసేన బీజేపీ కలిస్తేనే ఈరోజు అధికారంలో వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మూలాలు మర్చిపోకుండా పదవుల విషయంలో కావచ్చు, ఈ పైన అండర్లైన్ చేయాలి, మూలాలు మర్చిపోకూడదు. మూలాలు మర్చిపోతే ఇక ఇందాక సార్ చెప్పినట్టు ఇప్పుడు చచ్చిపోయిన ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టు ఇప్పుడు చచ్చిపోయిన పాము లాంటిది వైసీపీ. పచ్చిగా చెప్పాలంటే చచ్చిన పాములాగా, అంటే 11 సీట్లకి పరిమితం. ఎందుకనుకో సార్ 40% ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ మళ్ళీ లేకపోకూడదని ఎందుకంటే అంటే వచ్చే కుంభకోణాలు ఉన్నాయి సార్, పోర్టులు కావచ్చు, అన్ని ల్యాండ్ మాఫియాలు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి రోజుకి బయటకు వచ్చేదానికి గ్రాఫ్ తగ్గుతుంది. ఈ 40% రేపు ఉంటారో లేదో కాంగ్రెస్ కొంత తీసుకుంటుంది, మిగతా జనసేన వైపు టీడీపీ మొగ్గు వచ్చే వాళ్ళు ఉంటారు. రేపు ఉంటారో లేదో ఇందాక సార్ చెప్పినట్టు 11 సీట్లు కూడా రేపు ఉంటాయో లేని పరిస్థితిలో చేయొచ్చు. వీళ్ళు వ్యూహాత్మక ఉంటే, వీళ్ళు వ్యూహాత్మక లేకుండా టీడీపీ ప్రయారిటీతో జనసేన పట్టించుకోలేదు అనుకోండి, పదవుల విషయంలో కావచ్చు, ట్రాన్స్ఫర్ల విషయం కావచ్చు, అందరూ వాళ్ళే జోక్యం చేసుకున్నారు అనుకోండి, దెబ్బపడింది. అప్పుడు ఎవరికి వైసీపీకి అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎవరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. పార్టీని కనిపెట్టుకున్న వాళ్ళు, పార్టీని అధికారంలో రావాలనుకున్న వాళ్ళు ఎంతోమంది భుజాలు మోసారు ఈ పార్టీకి, జెండాకి. గ్రాస్ రూట్లలో పార్టీని తీసుకెళ్లారు. ఒకవైపు టీడీపీని, ఒకవైపు బీజేపీ, జనసేన 3 కలిసి పనిచేయబట్టి ఈరోజు అఖండ మెజార్టీతో 151 సీట్లు ఉన్న 22 మంది ఎంపీలు కూడా కాదని మీకు 164 ఎమ్మెల్యేలు 21 ఎంపీలు ఇచ్చారంటే ఎంత నమ్మకంతో ఇచ్చారు, ఎంత బాధ్యతతో ఇచ్చారు. కాబట్టి ఒకవైపు రాజధాని నిర్మించుకోవాలి, పోలవరం పూర్తి చేయాలి, వాళ్ళు ఏదైతే చేయలేదో జాబ్ క్యాలెండర్లు ఇవ్వాలి, ఉద్యోగాలకి మొదటి నుంచి కూడా చాలా రిమోట్ ఏరియాలో వైసీపీలో పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, టీడీపీ అభిమానులు కావచ్చు, మారుమూల ప్రాంతాల్లో వేశారు. వాళ్ళని ప్రాధాన్యత క్రమంలో తీసుకురావాలి. మళ్ళీ అప్పుడు ఉన్నప్పుడు రిమోట్ ఏరియాలో వేసి ఇప్పుడు కూడా అట్లా ఇస్తే ఉపయోగం ఉంది. ఎవరైతే చాలా క్లిష్టతరమైన అంశం ఈ 3వ విడత కత్తి మీద సాము లాంటిదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ చతురత ఇప్పుడు వ్యవహరించాలి, ఇప్పుడు బయటపడుతుంది. ఇప్పుడు కనుక జనసేనకి నిజంగా జనసేనకి బీజేపీ కనుక ప్రాధాన్యత ఇస్తే, ఇప్పుడు సాక్రిఫైస్ చేసింది ఎక్కువ పదవులు అనుభవిస్తుంది ఇప్పటి వరకు 6 నెలలు చూస్తే టీడీపీ, నో డౌట్ ఎట్ ఆల్. ఎవరేమనుకున్నా పర్లేదు, మంచి ప్రముఖ పాత్రలన్నీ కూడా అయ్యాయి. ఇక ఉన్నత విద్యామండలి ఉంది సార్. ఉన్నత విద్యాశాఖ మంత్రి ఎవరు? ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు. ఇప్పుడు ఉన్నత విద్యా మండలి చైర్మన్, సెక్రటరీ కూడా అపాయింట్ చేయాల, 16 యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్స్ చేయాల. ఇది చాలా వ్యతిరేకత వస్తుంది. ఇటువంటి ప్రాధాన్యత క్రమంలో కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా డిపార్ట్మెంట్లో ఒక్క సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తే రేపు దెబ్బపడే అవకాశం ఉంటుంది, మిగతా వాళ్ళు వ్యతిరేకమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అతి చూసి వ్యవహరించాలి. అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు రాబోయే 25 సంవత్సరాలు నాట్ ఓన్లీ ఆయన 10 సంవత్సరాలు టీడీపీ ఉండాలని కోరుకుంటాడు, చంద్రబాబు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేశ రాజకీయాల్లో పవన్ ఏంటనేది మనం మహారాష్ట్ర ఎలక్షన్ చూసాం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఈ పార్టీ కూడా ఈ నమ్ముకున్న వాళ్ళకి, ఈయన సీఎం కావాలని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఉన్న వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చుకోవాలా, పార్టీ సంస్థాగతంగా నిర్మించుకోవాలా, పదవులు కూడా తెచ్చుకోవాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నది. చూద్దాం ఏం జరిగిద్దో. మనతో కృష్ణాయిల్ గారు జాయిన్ అయ్యారు, రాజకీయ విశేషకులు. కృష్ణాయిల్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, ప్యానెల్లో ఉన్నటువంటి శ్రీనివాస్ గారికి, శ్రీరామ్ గారికి కూడా గుడ్ మార్నింగ్ సార్. 3వ విడత నామినేటెడ్ పదవులకి ఆల్రెడీ లిస్టు చాలా వరకు రెడీ అయిందని తెలుస్తుంది కృష్ణాయిల్ గారు. బహుశా మరి ఇది ఆఖరిది అవ్వచ్చేమో, లేదా ఇంకొక విడత పెడతారేమో. సో ఇప్పుడు పెద్ద ఎత్తున ఆశావాహులు, అదేవిధంగా పోటీ కూడా పెరుగుతూ ఉంది. నవ్వార్ నెవర్ అనే సిచ్యువేషన్, ఇప్పుడు రాకపోతే మళ్ళీ రాదనేది. సో ఇప్పుడు కీలకంగా జనసేన బీజేపీ నుంచి పెద్ద ఎత్తున ఆ పార్టీ అధిష్టానాల చుట్టూతో ఆశావాహులు చక్కెర్లు కొడతా ఉన్నారు. ఒకవేళ ఈ 3వ విడత నామినేటెడ్ పదవుల్లో కూడా మళ్ళీ ఈ 2 పార్టీలకి మొండి చేయి చూపితే పరిస్థితి ఎలా ఉంటుంది కృష్ణాయి గారు? ఇక్కడ చంద్రబాబు నాయుడు నైజం గతంలో ఏంటి అని అంటే, ఈ నామినేటెడ్ పదవులు అనేటువంటిది చివరి వరకు నాన్చుటి ధోరణిలో ఉండేటువంటి వ్యవహారం. ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడుకి భిన్నంగా ఎంతో కొంత 2 లిస్టులు అయితే తొందరగానే వచ్చింది. 6 నెలల లోపల 2 లిస్టులు వచ్చినాయంటే ఇది ఒక చరిత్ర చంద్రబాబు నాయుడు వ్యవహారం. ఇలాంటి ఇప్పుడు 3వ లిస్ట్ అంటున్నాం కదా, ఇది ఫైనల్ కాదు, 33 లిస్టులు ఉంటాయి ఇంకా.